ఫిబ్రవరి 5వ తారీఖు బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు హోరాహోరీ పోటీలట. యమునా నది గబ్బే గబ్బంట, దాన్ని ఎవడు శుభ్రం చెయ్యడం లేదంట. ఢిల్లీ రాష్ట్రం ఏర్పడ్డాక మురళీ మనోహర్ జోషి మొదటి ముఖ్యమంత్రంట. ఆ తరువాత శీలా ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళు పాలించేనంట. ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యేనంట. పోయిన ఎండాకాలం నీళ్లు లేక ఢిల్లీ ప్రజలు సచ్చేనంట. హర్యానా రాష్ట్రం నుంచి నీళ్లు వచ్చుడంట. అవి ఎప్పుడు వస్తాయో రావో ఎవడికి తెలియవంట. హర్యానా రైతులు ఎండు గడ్డి కాల్చుడట. ఢిల్లీ భారతదేశ రాజధానిలో పొగ పొల్యూషన్ మరీ ఎక్కువంట. ప్రజలు ఆక్సిజన్ లేక కార్బన్ డయాక్సైడ్ ఎక్కువై ఆరోగ్యం సర్వనాశనమంట. ఫస్ట్ ప్రాబ్లం గప్పు నీళ్ళు, తెల్ల నురుగు. రెండవ ప్రాబ్లం గాలి పొల్యూషన్. మూడవ ప్రాబ్లం మంచి నీళ్ళు. అందుకే పాటి మచ్చల్ల వెంకటరెడ్డి ఏమంటాడంటే ఈ 3 పార్టీలను బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలను తీసుకెళ్లి యమునా నదిలో బొంద పెడతాను. ఈ 3 పార్టీలు ఖుజ్జా పార్టీలు భవిష్యత్తులో పాటి మచ్చల్ల వెంకటరెడ్డి ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేస్తాను. అందరికీ పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇచ్చి, మహిళలకు ఉచిత కారు 2 తులాల గోల్డ్ చైను ఇచ్చి ప్రజలకు సేవ చేస్తాను. పాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు.